ఇప్పుడు మనం ఈ వీడియోలో S1 వాక్యాలు ఎలా రాయాలి ఏమిటి అనేది చూడబోతున్నాం అనమాట. చూడండి, ప్రెజెంట్ వర్బ్ను ఉపయోగిస్తూ రాస్తాం కదా S1 అని. చూడండి, V1 అంటాం అనమాట. చూడండి, S1 వాక్యాలు ఎలా రాయాలో చూడండి. ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్స్ ఏవే ఉన్నాయి, డూ డస్ అనేది ఉందన్నమాట. దీన్ని బట్టి మనకి చూడండి ఇక్కడ ఏమేమి వర్బ్స్ వస్తాయి అనేది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే లర్న్లో డూ ఉంటుంది, అదేవిధంగా డ్రింక్లో డూ ఉంటుంది, డ్రైవ్లో డూ ఉంటుంది, రీడ్, వాచ్, డూ, రన్, రైట్, హ్యావ్, అదేవిధంగా కుక్, వీటన్నిటిలో మనకు డూ అనేది వస్తుంది కదా. డూ ప్లస్ లర్న్ అంటే లర్న్, డూ ప్లస్ డ్రింక్ అంటే డ్రింక్, ఆ విధంగా అనమాట ఇలా వస్తాయి. అదేవిధంగా డజ్లో ఎలా చెప్తాం, మనకు డజ్లో అంటే ఇవి మనకు V5, ఇది మనకు V1 కదా. చూడండి, డజ్లో ఏమేమి వస్తాయంటే లర్న్స్, లర్న్కి లర్న్స్, డ్రింక్కి డ్రింక్స్, డ్రైవ్స్, రీడ్స్, వాచెస్, అదేవిధంగా డజ్. అర్థమైనా, డజ్ కూడా హెల్పింగ్ వర్బ్ ప్లస్ అదేవిధంగా చేయుటాన్ని కూడా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, డూ అంటే మనకు హెల్పింగ్ వర్బ్ ప్లస్ అదేవిధంగా చేయు అనేది కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకు డూ అనేది అన్నిట్లో వస్తూ ఉంటుంది అనమాట, ఎందుకంటే పని కాబట్టి. ఈ విధంగా మెయిన్గా ఇవి తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ వీడియోలో అవే చూస్తున్నాం, డూ డజ్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా. చూడండి, రైట్స్, అదేవిధంగా రన్స్, హ్యాజ్, కుక్స్ అనమాట. ఇక్కడ చూడండి, హ్యావ్ అనేది ఉందనుకోండి, హ్యావ్ అనేది ఇక్కడ మనకి డూలో ఉంటే హ్యాజ్ అనేది డజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వాడతారు అనేది. వీటిని సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్, ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, ప్లూరల్, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఓన్లీ వాడాలి. ఇక్కడ డూ అనేది ఏవైతే మనకు వస్తాయో ఇక్కడ లర్న్స్, ఈ విధంగా V1 వేటికి వాడతారంటే, ముఖ్యంగా V1 వేటికి వాడతారంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే ఏంటి, ఐకి, వీకి, అదేవిధంగా సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ అంటే యూకి, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఒక్కటే అనమాట. అంటే ఏంటి, మనకు దే, అదేవిధంగా సీత, అదేవిధంగా మరియు జ్యోతి, ఈ విధంగా అనమాట. ఇంకా ఇలాంటి మనకు ప్లూరల్కి వాడతారన్నమాట. చిల్డ్రన్ కదా, ఆ విధంగా ప్లూరల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ V1 అనేది వాడతారనమాట. అర్థమవుతుందా? V1 అనేది ఈ విధంగా మనకు డూ వచ్చిండే హెల్పింగ్ వర్బ్స్కి, ఈ విధంగా మనకు V1కి ఇలాంటి మనకు సబ్జెక్ట్స్కి వాడతారు, ఉపయోగించాలి పక్కాగా. అర్థమవుతుందా? అది కూడా మనకు S1 చూడండి, అర్థమవుతుందా? అదేవిధంగా డజ్ ఎక్కడ వాడతారు అంటే లర్న్స్, డ్రింక్స్, ఈ విధంగా దేనికి వాడతారంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కు మాత్రమే కదా. V5 ఎప్పుడెప్పుడు వాడతారంటే మనకు థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే వాడతారనమాట. అంటే ఏంటి, మనకు హీ, షీ, ఇట్, దిస్, దట్, కాజు, లైలా, పెన్, క్యామెల్, ఈ విధంగా ఏటివన్నా రాని సింగిల్గా ఉన్నప్పుడు ఒక్కటే ఇది మనకు వాడతారు. థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే మనకు ఈ డజన్ అనేది వాడతారనమాట. వీటినన్ని డ్రైవ్స్ని, రీడ్స్ని, వాచెస్ని, హ్యాజ్, కుక్స్ని. అర్థమవుతుంది కదా, ఇది అనమాట. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఒక్కటి తీసేసేయండి, ఇక మిగతా సబ్జెక్టులు కానీ మనకి ఇవి వాడతారనమాట. అర్థమైతే ఇంకా మనకి థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే ఇది వాడతారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మనకు ఉదాహరణలు చూసినట్టయితే మనకు నేను చదువుతాను అంటే S1 అనమాట. ఐ రీడ్ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ వెంటనే చేయబోయే పనులకు ఐ రీడ్ అనేది ఉంటుందన్నమాట. మేము చదువుతాము అని అన్నారనుకోండి S1 అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ చదువుతారనమాట, వి రీడ్. అదేవిధంగా నీవు చదువుతావంటే యూ రీడ్ అనమాట. మీరు చదువుతారు అంటే యూ రీడ్. మీ ముందర చాలా మంది ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ చదువుతారు అనుకోండి, యూ రీడ్ అని అనాలన్నమాట. వారు చదువుతారనుకోండి దే రీడ్ అనాలన్నమాట. అదేవిధంగా లత మరియు చింటూ చదువుతారు అంటే లత అండ్ చింటూ రీడ్ అనమాట. అర్థమవుతుంది? ఈ సబ్జెక్టులు చూడండి ఒకసారి, అర్థమవుతుందా? థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. చూడండి ఈ విధంగా. దీంట్లో అన్నీ మనకు ఏమేమి ఉంటాయంటే డూ అనేది హెల్పింగ్ వర్బ్ అనేది దాగుంటుంది అనమాట వీటిలన్నిట్లో. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, అతడు చదువుతాడు అంటే అతడు అంటే ఏంటి, మనకేంటి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, హీ వచ్చినప్పుడు మనకు డజ్, DOES డజ్ అనేది వస్తుంది కాబట్టి మనకు ఇవి వాడాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అతడు చదువుతాడు అంటే నెక్స్ట్ అతను చేస్తాడు ఆ పని కాబట్టి హీ రీడ్స్ అనాలన్నమాట. అర్థమవుతుంది కదా? మీరు నోరు పెద్దగా చేసుకొని ఈ పదాలని పలకండి. అర్థమవుతుందా? మీరు గమ్మున ఉన్నారనుకోండి, మీరు ఇవన్నీ క్లాసులు విని కూడా రేపు పొద్దున మీరు ఏం మాట్లాడలేరు అనమాట.
అర్థమవుతుందా? మీరు నోరు బాగా గట్టిగా చేసి పలకండి. హీ రీడ్స్, లలిత అండ్ చింటూ రీడ్, దే రీడ్, యూ రీడ్, వీ రీడ్, ఐ రీడ్. ఆ విధంగా మీరు గొంతు పెద్దగా చేసి పలకండి. లేకుంటే ఇప్పుడు మీకు ఇవి అలవాటు కాలేదనుకోండి, అస్సలు మీరు ఇంకా మాట్లాడలేరు అసలు. అర్థమవుతుందా? మీరు నోరు పెద్దగా చేసి పలకండి. ఆమె చదువుతుంది, నెక్స్ట్ ఆమె చేయబోతుంది కాబట్టి షీ రీడ్స్ అనాలన్నమాట. రీడ్స్లో ఏమేమి ఉంటుంది? డస్ ప్లస్ రీడ్ V1 ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? డస్ ప్లస్ రీడ్ అంటే రీడ్స్ అని వస్తుంది అనమాట, V5. ఈ విధంగా మనకు లింక్ అయ్యి ఉంటాయన్నమాట హెల్పింగ్ వర్బ్స్. అర్థమవుతుందా? V1 అనేది ప్రధాన పాత్రం అనమాట. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ వాళ్ళు హెల్పింగ్ వర్బ్తో మనకు V1 కలిపినారనుకోండి, ఆ ఫామ్ అనేది వచ్చేస్తుంది మనకు. అర్థమైంది? షీ రీడ్స్ పలకండి. దీంట్లో అన్నీ మనకి ఏముంటాయి? డజ్ ఉంటుందన్నమాట. నందిని చదువుతుంది అంటే నందిని రీడ్స్ అనమాట. నందిని ఆమె నెక్స్ట్ చదవబోతుంది అనమాట. నందిని రీడ్స్. అది న్యూస్ పేపరా లేకుంటే ఏది పుస్తకాల స్టోరీనా ఏంటి అనేది మనకు సంబంధం లేదు. అవన్నీ మనకి స్టోరీస్ అవన్నీ ఏమవుతుంది, అన్నీ మనకి ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? మీరు ముందు వర్బ్ పలికేది నేర్చుకోండి. నందిని రీడ్స్, అది చదువుతుందంటే ఇట్ రీడ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ కుక్క పిల్ల కానీ ఏదో ఒకటి, అది ఎట్లా చదవదు. మీకు ఎక్కడైనా అనిపించినట్టయితే వాడుకోవచ్చు, కానీ ఇట్ రీడ్స్ అనేది మనకు సెంటెన్స్. ఇది చదువుతుందంటే దిస్ రీడ్స్, అది చదువుతుందంటే దట్ రీడ్స్. మనకి మనుషులకి ఎప్పుడు మనకి దిస్ దట్ అలాగైతే ఏంటి వాడరు అనమాట. అర్థమవుతుందా? చూడండి, ఈ విధంగా మనకు వచ్చినాయని చెప్పినాను నేను, అంతే. అర్థమవుతుందా? మీరు నీట్గా వాడాలి. ఇట్ రీడ్స్ అని ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడలేము. ఎక్కడ జంతువులు ఏమైనా చదువుతాయేమన్నా, ఇంకేం చదవవు, అలాగనమాట. అర్థమవుతుందా? మనుషులు చదువుతారంటే దే రీడ్ అనమాట, అలాగనమాట. అర్థమవుతుంది కదా? ఈ విధంగా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పర్సన్ సింగులర్ ఒక్కటే ఈ విధంగా వాడతారనమాట. V5 అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే వాడతారు. అది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? మనకు ప్రెజెంట్ వర్బ్ V1 V5 అనమాట. V1 వచ్చేసి డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. V5 వచ్చేసి డస్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయము. అదేవిధంగా నేను పాలు తాగుతాను అంటే ఐ డ్రింక్ మిల్క్ అనమాట. మిల్క్ అవన్నీ వాడకూడదు. నేను చెప్పాను కదా, లిక్విడ్స్ పక్కన ఏ మాటకాలు వాడకూడదు. నేను పాలు తాగుతానంటే ఐ డ్రింక్ మిల్క్. మేము పాలు తాగుతామంటే వి డ్రింక్ మిల్క్. వారు పాలు తాగుతారంటే దే డ్రింక్ మిల్క్. అదేవిధంగా నీవు పాలు తాగుతావంటే యూ డ్రింక్ మిల్క్. అంటే నెక్స్ట్ చేయబోయే పని నువ్వు ఇవన్నీ. అర్థమవుతుందా? మీరు పాలు తాగుతారు అంటే వెంటనే చేసే పనులు. అర్థమవుతుందా? యూ డ్రింక్ మిల్క్. అదేవిధంగా శివ మరియు శంకర్ పాలు తాగుతారంటే శివ అండ్ శంకర్ డ్రింక్ మిల్క్. డ్రింక్స్ మిల్క్ అని చెప్పకూడదు. ఒక్కడే ఉన్నాడు కదా, మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కదా, డ్రింక్స్ అని చెప్తాను అంటే కుదరదు. ఇక్కడ శివ అండ్ శంకర్ కదా, ఇద్దరు ఉన్నారు, మనకు ప్లూరల్. అర్థమవుతుంది కదా? అలాంటప్పుడు మనకు డ్రింక్ అని పలకాలన్నమాట. శివ అండ్ శంకర్ డ్రింక్ మిల్క్. చూడండి, మీరు తప్పులని గమనిస్తూ నేర్చుకోండి. మీరు నోరు పెద్దగా చేసి పలకండి. ఫస్ట్ అతడు పాలు తాగుతాడంటే హీ డ్రింక్స్ మిల్క్ అనమాట. ఇది మనకి ఎప్పుడు ప్రెజెంట్ వచ్చినప్పుడు, V1 వచ్చినప్పుడు, S1 వాక్యాలకు ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆమె పాలు తాగుతుందంటే షీ డ్రింక్స్ మిల్క్. కుక్క పాలు తాగుతుందంటే ద డాగ్ డ్రింక్స్ మిల్క్ అనమాట. లేకుంటే దట్ డాగ్ డ్రింక్స్ మిల్క్ అనమాట. అర్థమవుతుంది? ఈ విధంగా క్యాట్ అయితే క్యాట్, పిల్లి పాలు తాగుతుంది, వెంటనే నెక్స్ట్ చేయబోతుంది కాబట్టి దట్ క్యాట్ డ్రింక్స్ మిల్క్ అనమాట. అర్థమవుతుందా? అది పాలు తాగుతుందంటే ఇట్ డ్రింక్స్ మిల్క్ అనమాట. ఇట్ అంటే ఇక్కడ మనకి ఏదైనా ఉండొచ్చు, జంతువు కదా. ఆ విధంగా ఎలాంటి దానికైనా డూ డస్ అనేవి వర్బ్స్కి ఉంటాయన్నమాట. అర్థమవుతుంది? V1కి ఇలా రాయండి. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మీరు నేర్చుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ V1 వర్బ్స్కి డూ డస్ వస్తుంది అనమాట, హెల్పింగ్ వర్బ్ అనేది. ఈ విధంగా ఆమె చంపుతుంది అంటే షీ కిల్స్ అనమాట. కిల్స్ V5. మీరు అందుకనే వర్బ్స్ బాగా నేర్చుకోండి, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఆమె నన్ను చంపుతుందంటే షీ కిల్స్ మీ. ఈ విధంగా ఆబ్జెక్టివ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను చాక్లెట్ తింటాను అంటే ఐ ఈట్ చాక్లెట్. చూడండి, ఐ ఈట్స్ చాక్లెట్. ఒకడు వచ్చినాడు కదా అని చెప్పి ఈట్స్ అని రాయకూడదు. అర్థమవుతుందా? థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక్కటే ఏంటి డస్ అనేది వస్తుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అయి ఉంటుందన్నమాట V1కి. మేము బయటకు వెళ్తామంటే వీ గో అవుట్ సైడ్, వీ గో టు అవుట్. ఎలాగని చెప్పండి, నెక్స్ట్ చేయబోయే పని అనమాట. వారు సినిమాకి పోతారంటే దే గో టు మూవీ, దే గో టు సినిమా, దే గో టు షాపింగ్. వాళ్ళు ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చున్నారు, వాళ్ళు పోతారనమాట, సినిమాకి పోతారు. దే గో టు మూవీ. అర్థమవుతుందా? ఆ విధంగా చెప్పాలన్నమాట. అతడు కూరగాయలు కొంటాడు. హీ బైస్ వెజిటేబుల్స్. అతను కూరగాయలు కొంటాడు అనమాట. అంటే ఇవిడేంటి, మార్కెట్లో ఉన్నారు వాళ్ళు, నువ్వు చెప్తున్నావు అతను కూరగాయలు కొంటాడు అని. హీ బైస్ వెజిటేబుల్స్, హీ బైస్ ఫ్రూట్స్. ఆ విధంగా అనమాట.
అర్థమవుతుందా? కుక్కలు రోడ్డు పైన పరిగెడుతుంది. కుక్క రోడ్డు పైన పరిగెడుతుంది అనమాట. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తారు, నెక్స్ట్ అది పరిగెడుతుంది అనుకోండి. డాగ్ రన్స్ ఆన్ ద రోడ్ అనమాట. అర్థమైందా? రాజు కారును రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ రిపేర్ చేస్తారు. రాజు రిపేర్స్ ద కార్. రాజు రిపేర్స్ ద కార్. అదేవిధంగా అమ్మ వంట వండుతుంది అంటే మమ్మీ కుక్స్. మమ్మీ కుక్స్, అమ్మ వంట వండుతుంది, మమ్మీ కుక్స్. మమ్మీ బిర్యానీ చేస్తుంది అనుకోండి, మమ్మీ కుక్స్ బిర్యానీ. అంటే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, నెక్స్ట్ చేస్తుంది, మమ్మీ కుక్స్ బిర్యానీ. మమ్మీ మేక్స్ సాంబార్. అర్థమవుతుందా? ఈ విధంగా నాన్న బట్టలు కొంటాడు. మై ఫాదర్ బైస్ క్లాత్స్. అదేవిధంగా డాడీ బైస్ క్లాత్స్. ఎలాగని చెప్పండి, అది పని చేస్తుంది. అది పని చేస్తుంది అంటే ఇట్ వర్క్స్ అనమాట. అంటే టీవీ పాడైపోయింది అనుకోండి, ఇప్పుడు అది బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్ వర్క్స్. ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రేడియో చెడిపోయింది, అది పనిచేస్తుంది అనుకోండి, ఇట్ వర్క్స్ అనమాట. లేకుంటే ఇప్పుడు కొత్త రేడియో ఉన్నారు, ఆన్ చేసినారు, పనిచేస్తుందా? పనిచేసింది, ఇట్ వర్క్స్ అనమాట. అలాగనమాట. అరుణ్ మరియు నేను తిరుపతి నుండి వస్తాము. అరుణ్ అండ్ మీ కమ్ ఫ్రమ్ తిరుపతి. కమ్ ఫ్రమ్ తిరుపతి. లండన్ అయితే లండన్, చైనా అయితే చైనా. ఈ విధంగా మీరు ఏం కావాలంటే అది ఆబ్జెక్ట్ రాసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా వాడచ్చు కదా. అరుణ్ అండ్ మీ కమ్ ఫ్రమ్ తిరుపతి. ఈ విధంగా మీరు నోరు పెద్దగా చేసి ప్రతి ఒక్కదాన్ని పలకండి ఫస్ట్. అర్థమవుతుందా? పలికితేనే వస్తాయి. ఇట్ వర్క్స్. మై ఫాదర్ బైస్, మమ్మీ కుక్స్, ఐ రన్. ఆ విధంగా అనమాట. డాగ్ రన్స్. ఆ విధంగా మీరు నేర్చుకోండి ఫస్ట్. అర్థమవుతుందా? మీరు ముందు పలికే విధానం నేర్చుకోండి. ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్స్ ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోండి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వీడియోలో మనము V2 పాస్ట్ వర్బ్ గురించి ఎలా రాయాలి వాక్యాలు అంటే మనకు S2 గురించి చూడబోతున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.